శ్రీకృష్ణామృతం శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారాంశం గురించి ప్రతిరోజు తెలుసుకుంటున్నాం. అలాగే ఈరోజు మరికొన్ని విషయాలు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ తెలియజేసిన విధంగా తెలుసుకుంటున్నాం. అన్ని ధర్మాలు వదిలేసి ఎవరిని వారే శరణ వేడుకోవాలి, అప్పుడు నిన్ను నేను సర్వ పాపాల నుంచి ఉద్ధరిస్తాను. అంటే అన్ని ధర్మాల్ని వదిలేసి ఎవరిని వారే శరణ వేడుకోమంటున్నారు. అంటే నిన్ను నువ్వు శరణ వేడుకోవడం, నిన్ను నువ్వు ప్రేమించడం, అప్పుడే సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు అంటున్నారు. అంటే మనం భగవంతుడు ఎక్కడో ఉన్నాడని ఎతుకుతున్నాము, కానీ నీలోనే ఉన్నాడు సుమా, నిన్ను నువ్వే శరణ చొచ్చుకోవాలి అని తెలియచేస్తున్నారు. ఎక్కడో లేరు, నీ లోపలే ఉన్నారు భగవంతుడు. నిన్ను నువ్వే శరణ చొచ్చుకోవాలి, అప్పుడు సర్వ పాపాలు కూడా పోతాయి అని చెప్తున్నారు. అంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నిన్ను నువ్వు శరణ చొచ్చుకోవడం, నీకు నువ్వే గతి, ఇంక వేరే ఎవరు లేరు అనే అర్థం సూచిస్తుంది ఇందులోని. కాబట్టి మన మీద మనమే ఫోకస్ చేయాలి, మనమే భగవంతులం అని తెలియచెప్తున్నారు ఇక్కడ. మరోసారి తెలుసుకుందాం. భగవద్గీతను అర్థం చేసుకోవడంలో అనుసరించవలసిన విధానం. శ్లోకంలో మొదటి పాదంలో మామేకం శరణం వజ్రంలోని మాం అన్నది ఎవరికి వారు తమకు తాముగా అన్వయించుకోవాలి. రెండవ పాదంలో శ్రీకృష్ణుడికి శ్రీ వేదవాసుల వారికి మరి స్వీయ పరమ ఆత్మకు అన్వయించుకోవాలి. శరీరం, మనస్సు, బుద్ధి, కుటుంబం ఇంకా సామాజిక పరంగా మనం నిర్వర్తించవలసిన అనేక ధర్మాలు ఉంటాయి. ఆ సర్వధర్మాలను వదిలేసి కేవలం ఆత్మధర్మాన్నే నిర్వర్తించమంటున్నారు. మామేకం శరణం వజ్ర అంటే అర్థం ఎవరిని వారే శరణ వేడుకోవాలని, ఎవరి ఆత్మని వారే శరణ కోరుకోవాలి. మన ధ్యానంలో మనం కూర్చోవాలి. ఆకలి వేస్తుంది, భోంచేయాలి, అది శరీర ధర్మం. నిద్ర వస్తుంది, నిద్రపోవాలి, అది శరీర ధర్మమే. నిద్ర కొంచెం నిరాకరించాలి, ఆకలిని కొంత తిరస్కరించాలి, శ్వాసను చేపట్టాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి, ధ్యానం చేయాలి, ఇది ఆత్మధర్మం. అంటే ఇక్కడ మనకు మనమే చేసుకోవాలి. ఎవరి ఆత్మని వారే శరణ వేడుకోవాలంటే సర్వధర్మాల్ని వదిలేసి ఆత్మధర్మాన్నే నిర్వర్తించమంటున్నారు. అంటే మనసు, శరీరం, బుద్ధి, కుటుంబం ఇలా సామాజిక పరంగా మనం నిర్వహించాల్సిన ఎన్నో బాధ్యతలు ఉంటూ ఉంటాయి. కానీ అన్ని బాధ్యతల కంటే ఆత్మధర్మాన్నే నిర్వర్తించమంటున్నారు. అది ఫస్ట్ నిర్వహిస్తే మొత్తం అన్నీ కూడా మనం వచ్చేస్తూ ఉంటాయి. అన్నిటి పరంగా మనకి హాయిగా ఆనందంగా ఉండడం అనేది జరుగుతుంది. మన ఆకలి వేస్తుంది, భోంచేయాలి, అలాగే నిద్ర వస్తుంది, నిద్రపోవాలి. కానీ కొంత ఆకలి వేసినప్పుడు కొంచెం తగ్గించుకోవాలి, నిద్ర వచ్చినప్పుడు కొంచెం తగ్గించుకోవాలి. తగ్గించుకొని ఏం చేయాలి? శ్వాసను చేపట్టాలి. శ్వాసను చేపట్టినట్టయితే శ్వాస మీద ధ్యాస పెట్టి కాసేపు ధ్యానం చేయడం ద్వారా ధర్మంలోకి మనం వెళ్తాము. అలాగే మనకున్న సర్వ కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకోవచ్చు. కొంత సమయం, రోజుకొక 2 గంటల పాటు ఆత్మధర్మానికి వదిలిపెట్టాలి. మిగతా టైం అంతా 24 గంటల్లో 22 గంటలు మన సామాజికమైన ధర్మాలన్నింటినీ నిర్వర్తిస్తూ మనం కేవలం ఆత్మధర్మానికి ఒక 2 గంటలు, 1 గంట సాధన, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయము చేస్తే చాలు ప్రతిరోజు. ఈ విధంగా చేయడం ద్వారా మనకి అద్భుతమైన ఫలితాలని వస్తాయి. నిద్ర కొంత నిరాకరించాలి, ఆకలిని కొంత తిరస్కరించాలి, శ్వాసను చేపట్టాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి, ధ్యానం చేయాలి, ఇదే ఆత్మధర్మం. సర్వ శారీరక ధర్మాలను పరిత్యజించి మన ఆత్మధర్మంలో మనం యథావిధిగా ఉండాలి. అప్పుడే నీ సర్వ పాపాలని శుద్ధి చేస్తారు. అప్పుడే నేను నీకు సహాయం చేస్తాను అంటున్నారు శ్రీకృష్ణుల వారు. ఎవరిని వారు ఉద్ధరించుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తే అంత సహాయం మనకు పరమ ఆత్మల నుంచి కూడా లభిస్తుంది. ధ్యానం రక్షితి రక్షిత. ఎవరైతే ధ్యానాన్ని రక్షిస్తారో వారి చేత రక్షింపబడిన ఆ ధ్యానమే తిరిగి వారిని రక్షిస్తుంది. మన చేత రక్షింపబడిన
ధ్యాన ధర్మమే మనల్ని తిరిగి రక్షిస్తుంది. ప్రతిరోజు తప్పనిసరిగా శరీర ధర్మం, కుటుంబ ధర్మం అన్న వాటిని కొంత పక్కన పెట్టి ఆత్మధర్మం చూసుకోవడమే మామేకం శరణం వజ్రా అని. మన చేతనే రక్షింపబడిన ఈ ఆత్మ ధ్యానం మన పాపాలన్నీ పోగొట్టి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ధ్యానాన్ని ఎవరైతే రక్షిస్తారో ఆ ధ్యానం మిమ్మల్ని రక్షింపబడుతుంది. కాబట్టి మనకి మనమే సహాయం చేసుకోగలము, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఎలాగంటే ధ్యాన సాధన ద్వారా. అప్పుడే శ్రీకృష్ణ పరమాత్మ కూడా మనల్ని ఎంతో సంతోషిస్తారు, మనల్ని చూసి సహాయాలు అందిస్తారు. మనకి ఎవరైతే ధ్యాన సాధన చేస్తారో పైనుండి ఆత్మలు పరమాత్మలు కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తారు. ఎవరైతే ఆ ధర్మాన్ని బోధిస్తారో వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారు. ఆ విధంగా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి అని చెప్తున్నారు. కృష్ణ, నీ అనుగ్రహం వల్ల నా మోహం నశించింది, జ్ఞానం కలిగింది, నా యొక్క సందేహాలు తీరిపోయాయి. ఇప్పుడు నేను కుదుట పడ్డాను, ఇక నీ ఆజ్ఞానుసారం నడుచుకుంటాను అంటారు. శ్రీకృష్ణుడు చెప్పిందంతా విని నాకు మోహం నశించింది, అర్జునుడు అంటాడు. నాకు మోహం నశించింది, జ్ఞానం కలిగింది, నా యొక్క సందేహాలన్నీ కూడా తీరిపోయాయి, నేను ఇప్పుడు నీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్తారు. గీతాబోధ అంతా విన్న తర్వాత అర్జునుడికి అజ్ఞానం నశించింది, పాప స్మృతులన్నీ తిరిగి గుర్తుకు వచ్చాయి. ధ్యాన సాధనలో మనసు శూన్యం అయిపోయినప్పుడు జన్మ పరంపర అంతా జ్ఞాపకానికి వస్తుంది. అర్జునుడు ఒకానొక పురుషోత్తముడు, ప్రాపంచిక మోహం అతన్ని ఎప్పుడూ అంటలేదు. యుద్ధ సమయంలో అతనికి ఆధ్యాత్మిక మోహం కేవలం క్షణమాత్రం గ్రహణంలా పట్టింది. అయితే గీతాబోధ వల్ల అది మరుక్షణం విడిపడింది. శ్రీకృష్ణ, నా యొక్క మోహం నశించింది, నువ్వు చెప్పినట్లే గాంధీవం చేపట్టి ధర్మ సంస్థాపన చేసి తీరుతాను, నీ ఆజ్ఞావర్తినై నడుస్తాను అంటున్నారు అర్జునుడు. సందేహాలన్నీ ఉన్నంత వరకు మనం ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియని దుస్థితిలో ఉంటాము. అయితే సందేహాలన్నీ తొలగిపోయినప్పుడు ఏం చేయాలో ఏం చేయకూడదో క్షుణ్ణంగా తెలిసినప్పుడు వెంటనే రంగంలో దూకుతాము, కర్తవ్యంలో నిమగ్నం అవుతాము. ఈ విధంగా మనల్ని మనం ఎప్పటికప్పుడు ఆ అభివృద్ధి వైపు పెంచుకుంటూ జ్ఞానం వైపు వెళ్తూ ఉంటే ధ్యాన సాధన ద్వారానే జ్ఞానం వస్తుంది. కాబట్టి అర్జునుడికి ప్రాపంచిక మోహం క్షణకాలం పట్టినప్పుడు ఈ గీతోపదేశం చేయడం జరిగింది. అది అర్జునుడికి చేయడం కాదు, మనందరికీ ఈ భగవద్గీత అనేది ఒక అద్భుతమైన గ్రంథాన్ని మనకి ప్రజెంట్ చేశారు. అర్జునుడికి ఆ కాలం అలా కొంత సమయం అతను గ్రహణం పట్టినట్టు అవడం వల్ల శ్రీకృష్ణుడు తన అజ్ఞానాన్ని ఏ విధంగా పారద్రోలాలి అని చెప్పడం, అది మనకి భగవద్గీత ఎన్నో తరాల నుంచి కూడా అందులో ఇచ్చే జ్ఞానం ప్రతి ఒక్కరికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఎవరి ఆత్మని వారే శరణచొచ్చుకోవాలి అన్నది ఈ సారమంతా. ఆత్మతత్వంతోనే ఉండండి, శరీరం కాదు అనేదే ఈ గీతోపదేశం అంతా. నువ్వు ఆత్మవి, నువ్వే పరమాత్మవి, నీకు నువ్వే శరణుజొచ్చుకో అనేది ఈ సారాంశం అంతా. ఈ విధంగా ఎప్పుడైతే మనం నడుచుకుంటూ ఆత్మ సాధన చేస్తూ ఉంటామో అప్పుడు ఏం చెయ్యాలో ఏం చేయకూడదో మనకి కూడా అర్థమవుతుంది. ఈ జ్ఞానం నాకు వచ్చింది, ఇప్పుడు నేను రంగంలో దూకుతాను, ఏం చేయమంటారో చెప్పు కృష్ణ అని చెప్పేసి అర్జునుడు అడిగేసరికి అతనికి సందేహాలన్నీ పటాపంచలైపోయి ఇప్పుడు వెంటనే యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు. నేనేంటో నాకు అర్థమైంది, ఇక్కడ ఏ పాపం లేదు, ఏ పుణ్యం లేదు, ఇక్కడ ధర్మ సంరక్షణ అర్థమై నేను చేస్తున్నాను అని చెప్పేసి అప్పుడు వెంటనే ఆ సందేహాలన్నీ తీరిపోయి యుద్ధంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఎవరికైనా సందేహాలు ఉన్నప్పుడు మనం ఆ పని చేపట్టలేం. ఎప్పుడైతే సందేహాలు తీరిపోయాయో అప్పుడు వెంటనే మనం ఆ వర్క్లోకి వెళ్ళడం జరుగుతుంది. మన శరీర ధర్మం, ఆత్మధర్మం, రెండు ధర్మాలను కూడా మనం విడిచిపెట్టకూడదు. ఆ విధంగా ఎప్పుడైతే ఎవరైతే చేశారో వారికి అద్భుతమైన జీవితాలు ఉంటాయి. అలాగే గత జన్మల తాలూకా పాపాలు కూడా పోతాయి. అలాగే ఎంతో పరమోత్కృష్టమైన ఆత్మలు, దేవుళ్ళు కూడా మనకి సపోర్ట్గా నిలుస్తారు. మనం చేసే ప్రతి పనికి వాళ్ళు ఎంతో సపోర్ట్ చేస్తూ ఆత్మ సంరక్షిస్తూ మనల్ని
ఒక పేరెంట్స్ ఎలాగైతే పిల్లల్ని సంరక్షిస్తారో అలాగే ఒక ఇద్దరు దేవుళ్ళు మనం వెన్నంటే ఉంటారు. ధ్యానం ఎవరైతే చేశారో వారికి అలా సంరక్షిస్తూ మనల్ని మనమే మనకి ఉద్ధరించుకుంటూ ముందుకు వెళ్ళడమే. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.